ఏమైంది డల్లుగున్నావు? ఏం లేదు. ఏదో ఉంది చెప్పు, ఏమైంది? ఏం లేదన్నానా? ఉంది, ఒక సమస్య ఉంది. ఏమైంది పొద్దునుంచి డల్లుగున్నావు? ఏం లేదు. ఏం డల్లుగున్నావు, ఏమైంది? ఏం కాలేదు. సౌమ్య ఏమైంది చెప్పొచ్చు కదా, ఎందుకురా డల్లుగున్నావు? చెప్పవే. ఏంటి వాయిస్ డల్గా ఉంది, ఏమైంది? థ్యాంక్స్ నువ్వేనా అడిగావు. కొంతమంది ఉంటారు కనీసం డల్గా ఉన్నా ఏమైందని అడగరు. అదేంటి సౌమి అన్నిసార్లు అడిగా కదా? ఎన్నిసార్లు అడిగావు? జస్ట్ 6 times. ఇంకో 2 times అడితే చెప్దాం అనుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? సరే బుజ్జి చెప్పేమైంది? ఆహా ప్లీజ్ చెప్పరా, ఏమైంది? చెప్పను. చూసావా 8 times అడగమన్నావు, 8 times అడిగా, అయినా నువ్వే చెప్పట్లేదు. చూసావా నేను చెప్పాను 8 times అడిగావు. నీకు అసలు నేను ఎందుకు డల్గా ఉన్నానో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ప్లీజ్ సౌమి జెన్యున్గా అడుగుతున్నా చెప్పు, నా గుండె తరుక్కుపోతుంది. ఏమైంది అసలు నీకు? మొన్న ఆఫీస్లో ఏమైందంటే వద్దులే చెప్పను. హే ఏమైంది చెప్పు, చెప్తేనే కదా అర్థమయ్యేది. అయినా నా మనసులో ఉన్న బాధ చెప్పకుండా నీకు అర్థం కానప్పుడు చెప్తే మాత్రం ఏం అర్థమవుతుందిలే. నేను చెప్పను. ఏంటి చెప్పకుండా పోతుంది? నేనేమైనా మర్చిపోయాను? పోనీ కోపమే తెప్పించామా? చెప్పరా చెప్పు.